యశ్వంత్ సిన్హా ఎవరైతే యశ్వంత్ వర్మ జడ్జిగా పనిచేస్తూ ఆయన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం, ఆ ప్రమాదం సందర్భంగా నోట్ల కట్టలు తగలబడినవి బయటపడటం, అది టీవీలు, సోషల్ మీడియాలో కంటే ముందు సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అయింది. దాన్ని తర్వాత టీవీ మీడియా ఒక 2, 3 గంటల తర్వాత తీసింది. ఎందుకంటే జడ్జి గారంటే భయంతోనే. కేసు కట్టమని జడ్జి గారు చెప్తే కట్టలేదు పోలీసులు. ఎందుకంటే కళ్ళెదురుగుండా పోలీసులు కళ్ళెదురుగుండా జరిగింది కాబట్టి. దీని మీద సుప్రీంకోర్టు విచారణ, 3 న్యాయమూర్తులతో విచారణ, జడ్జిని ముందు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే తొలగించే అధికారం కొలీజియంకి లేదు కాబట్టి తొలగించమని కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు. పార్లమెంట్లో పెట్టి ఇంపీచ్ చేయమని. పార్లమెంటు స్పీకర్ దీని మీదన తమ వైపు నుంచి ఎంక్వైరీ వేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇప్పుడు వచ్చేసింది. రేపటి పార్లమెంట్ సెషన్స్‌లో 20 నుంచి జరగబోతున్న పార్లమెంట్ సెషన్స్‌లో దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు.